హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది నన్ను అడుగుతున్నారు, బ్రదర్ చిన్న టార్గెట్ను షూట్ చేసేటప్పుడు మిస్ అవుతూ ఉన్నదని అడుగుతున్నారు. కొంతమంది అయితే పెద్ద టార్గెట్ని కూడా షూట్ చేసేటప్పుడు మిస్ అవుతుందని అడుగుతున్నారు. ఆ విధంగా ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పెద్ద టార్గెట్లను ఏ విధంగా షూట్ చేయాలి, చిన్న టార్గెట్లను కూడా ఏ విధంగా మిస్ అవ్వకుండా షూట్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనం షూట్ చేసేటప్పుడు టార్గెట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. రిఫరెన్స్ పాయింట్, యాంకర్ పాయింట్, ఎక్స్టెన్షన్ లైన్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా షూట్ చేయగలిగితే టార్గెట్ అనేది అస్సలు మిస్ అవ్వదు. అది ఏ విధంగా షూట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఈ విధంగా చూపిస్తున్నాను. మ్యాంగో అనేది మనకు పెద్ద టార్గెటే. ఇంతకుముందు వీడియోలలో మీకు స్లింగ్ షాట్తో ఇక్కడ డైరెక్ట్ మ్యాంగోను కటింగ్ చేసి చూపించాను. ఈ వీడియోలో మీకు డైరెక్ట్ మ్యాంగోనే షూట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మ్యాంగోను కటింగ్ చేసేయడానికి, ఇక్కడ మ్యాంగోను షూట్ చేయడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే డైరెక్ట్ మ్యాంగో అనేది పెద్ద సైజే ఉంటుంది, ఈజీగా షూట్ చేయవచ్చు. ఒక్కోసారి ఇది కూడా మిస్ అవుతూ ఉంటుంది, బిగినర్స్కి ఇది ఖచ్చితంగా మిస్ అవుతూ ఉంటుంది. అందుకే ఏ విధంగా షూట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఒక టేప్ తీసుకున్నాను. మనం టార్గెట్ ఎంచుకున్నాం కదా మ్యాంగోని, అక్కడి నుంచి 10 మీటర్స్ డిస్టెన్స్తోని మీకు షూట్ చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, 10 మీటర్స్ అయితే డిస్టెన్స్ పెట్టాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో కోసం నేను ఉపయోగిస్తున్నది ఆర్స్ మ్యాగ్నెటిక్ స్లింగ్ షాట్. రబ్బర్ వచ్చేసి 0.7 ప్రెసైజ్. ఓకే, ఇప్పుడు నేను స్టీల్ బాల్స్ 8mm స్టీల్ బాల్స్ వాడుతున్నాను. ఫ్రెండ్స్, మీకు స్లింగ్ షాట్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉన్నట్లయితే చిన్న టార్గెట్ని ప్రాక్టీస్ అనేది చేయండి. ఒకవేళ బిగినర్స్ మీరు అయ్యి ఉంటే పెద్ద టార్గెట్ని షూటింగ్ చేసే ప్రాక్టీస్ అయితే చేయండి. మీ ఎదుట ఉన్న టార్గెట్ చిన్నదే కానీ పెద్దదే కానీ మీరు ఎయిమింగ్ చేసే విధానం దాని సెంటర్లో కాన్ఫిడెంట్గా ఎయిమింగ్ చేయగలగాలి, షూట్ చేయగలగాలి. అప్పుడే మనం టార్గెట్ని ఈజీగా షూట్ చేయగలుగుతాం. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ప్రజెంట్ మ్యాంగోని అయితే షూట్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా తగిలింది. మళ్ళీ మ్యాంగోనే షూట్ చేద్దాం. సెకండ్ షాట్ కూడా తగిలింది. మనం షూట్ చేసే టైంలో పౌచ్ రిలీజ్ చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకొని టార్గెట్ షూట్ చేసే టైంలో చాలా స్మూత్గా పౌచ్ అనేది రిలీజ్ చేయండి. టార్గెట్ని పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది అప్పుడు. ఓకే, ఇప్పుడు అక్కడ పైన ఉన్నటువంటి టార్గెట్ని షూట్ చేస్తున్నాను. మ్యాంగో పైన ఉన్నటువంటి టార్గెట్. జస్ట్
జస్ట్ తాక్కుంటూ వెళ్ళింది అది. ఆ విధంగా కాదు, పర్ఫెక్ట్గా షూట్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్ షాట్. ఓకే, అదే టార్గెట్ని మళ్ళీ షూట్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్ షాట్. ఓకే, ఇప్పుడు దానికన్నా ఒక చిన్న టార్గెట్ని షూట్ చేద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇది టార్గెట్ ప్రాక్టీస్ కొరకు చూడండి ఎంత చిన్నగా సైజ్ అయితే ఉందో. చూడండి, ఇంతకుముందు షూట్ చేసిన దానికంటే చాలా చిన్నగా ఉంది. ఒకవేళ మీరు స్లింగ్ షాట్ టోర్నమెంట్ కనుక వెళ్ళాల్సి వస్తే అక్కడ ఇంత చిన్న టార్గెట్లు మాత్రమే ఇస్తారు. 5 టార్గెట్స్ ఇస్తారు, 5 స్టీల్ బాల్స్ ఇస్తారు. దాన్ని షూట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మీకైతే చూపిస్తున్నాను ఇంత చిన్న టార్గెట్ని. ఫ్రెండ్స్, మీకు స్లింగ్ షాట్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఇలాంటి చిన్న టార్గెట్స్ని మాత్రమే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడైతే వాటిని షూట్ చేద్దాం. ఫస్ట్ షాట్. ఓకే, సెకండ్ షాట్. చిన్నగా తాక్కుంటూ పోయింది. థర్డ్ షాట్. ఫోర్త్ షాట్. ఓకే, ఫిఫ్త్ షాట్ కూడా తగిలింది. ఈ విధంగా ప్రాక్టీస్ అనేది చేయండి. ఎప్పుడైనా ఎయిమింగ్ అనేది టార్గెట్ ఈ విధంగా చూడండి, ఈ రబ్బర్ ఎడ్జ్కి. ఓకే, మన యొక్క టార్గెట్ స్టీల్ బాల్ అనుకుంటే కరెక్ట్ ఈ కార్నర్లో ఎయిమింగ్ అనేది చేయండి. స్లింగ్ షాట్ ఎప్పుడైతే ఈ విధంగా అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు పౌచ్ రిలీజ్ చేయకండి. ఓకేనా, వెయిట్ చేయండి. ఎప్పుడైతే ఈ విధంగా అటు ఇటు జరిగినప్పుడు వెయిట్ చేయండి. ఇక్కడ ఎప్పుడైతే ఆగిందో
ఓకే, ఇప్పుడు రిలీజ్ అనేది చేయండి, పర్ఫెక్ట్గా తగులుతుంది. ఫ్రెండ్స్, వీడియో మీకు కంప్లీట్గా చిన్న టార్గెట్ నుంచి పెద్ద టార్గెట్ వరకు ఏ విధంగా షూట్ చేయాలని మీకు చూపించాను. వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, మీకు చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.